హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే కొంచెం వర్క్ తగ్గించుకునేలాగా దోసపిండి అలాగే రవ్వ చూపిస్తున్నా అండి, ఎలా వేసుకోవాలో. వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా యూజ్ అవుతుంటుంది. ఇవి రేషన్ బియ్యం అండి, అదే దొడ్డు బియ్యము. ఇవైతే నేను అన్నీ కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నా ఒక 2 days ఫ్యాన్ కింద. ఇలా కంప్లీట్గా ఆరిన తర్వాత ఫస్ట్ అయితే నేను దోసపిండి చూపిస్తున్నా అండి. నేనైతే ఒక 6 గ్లాసులు తీసుకున్నా. ఇది ఒక గ్లాసు 1/2 kg దాకా అవుతుందండి, అంటే 1.5 kg. మీకు సింపుల్గా చెప్పాలి ఈజీగా అంటే 1 kgకి 2.5 kgలు తీసేసుకున్నాం అనుకోండి. 1 kg మినపప్పు అయితే 2.5 kgలు తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇవాళ 1.5 kg చూపిస్తున్నా. ఇవి 2 గ్లాసులు తీసుకోవాలి, మినపప్పు 2. మనము 1 గ్లాస్కి 2.5 గ్లాసుల బియ్యం తీసుకుంటాం కదా అండి. మినపప్పుకి పైన కొంచెం మనము చేతికి పౌడర్ లాగా తగులుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి తుడిచేసుకున్నా. 2 గ్లాసులది. శనగపప్పు ఏమో ఒక 1/2 గ్లాస్ తీసుకున్నా అండి. మెంతులు కొన్ని 1 టీ స్పూన్ అనుకోండి, అంతే వేసేసుకోవాలి. అటుకులు 1 గ్లాస్ తీసుకుంటున్నా అండి నేను. 1.5 దాకా కూడా వేసేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే చెప్తున్నా కదండి, 1 గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసుల రేషన్ బియ్యం తీసేసుకోవాలి. కొంతమంది 3 కూడా తీసుకుంటారు. నేనైతే 2.5 తీసుకుంటున్నా అండి. మీరు కావాలి, మీకు అలవాటు ఉందనుకుంటే 3 దాకా కూడా తీసుకోవచ్చు. అంతే అండి. 1 kg, ఒకవేళ kg మినపప్పు తీసుకుంటే 2.5 kgల రేషన్ బియ్యం తీసేసుకోండి. బియ్యం కొంచెం వెచ్చగా, చేతికి తగిలేంత వెచ్చగా వేడి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మినపప్పు కూడా అంతే అండి. తర్వాత శనగపప్పున్న మెంతులు, అటుకులు అన్నీ కలిపి ఒకటేసారి ఇవి కూడా ఒక 2-3 minutes అట్లా ఫ్రై చేసేసి కంప్లీట్గా చల్లారబెట్టేసుకోవాలి. ఇలా మనం ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ వాటర్ కలిపేసి కూడా పోసేసుకున్నా వస్తుంటాయి దోశలు. దాంతోపాటు మనం నార్మల్గా వేసుకున్న దానిలాగా కావాలనుకుంటే రాత్రి మనం పడుకునేటప్పుడు వాటికి ఎలా పులియబెట్టేసుకుంటామో అలా పిండిలో వాటర్ కలిపేసి పక్కకు పెట్టేసుకుంటే తెల్లవారి పులుస్తుందండి. నార్మల్ దోశలాగా చేసేసుకోవడమే. కంప్లీట్గా చల్లారిన తర్వాత నేనైతే ఈసారి గిన్నె పట్టించుకుంటున్నాను, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. తర్వాత ఇదైతే ఇడ్లీ రవ్వలోకి, ఇడ్లీ కోసం ఇది 1 kg తీసుకుంటున్నా. ఇది కూడా ఒక 2-3 minutes ఫ్రై చేసుకున్నా అండి. ఇలా ఫ్రై చేసేసుకొని చల్లారబెట్టేసేసుకోవాలి. అంతే, కొంచెం వెచ్చగా అయితే సరిపోతుందండి. ఈ మిగిలినదేమో నేను నార్మల్ ఇంట్లోకి పిండి పట్టించుకోవడానికి వేసాం పోసి పెట్టేసుకున్నా. ఇవన్నీ నేను గిన్నె పట్టించి చేసుకొని వచ్చినండి. వాళ్ళ మార్నింగే చేసుకుని ఇవన్నీ అయితే. ఒకదేమో దోసపిండిది, ఒకటేమో రవ్వ. ఈ రవ్వకి ఆల్రెడీ నేను నా ఛానల్లో సింపుల్గా ఇడ్లీ రవ్వది ప్రీమిక్స్ పౌడర్ చూపించాను చూడండి. నేను ఇది ఇంకనైతే కలుపుకోలేదు, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండి. మళ్ళీ కూడా అది రవ్వ కోసం అయితే పెట్టేసుకున్నా. మినపప్పు నానబెట్టేసుకొని రవ్వ కలిపేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం అక్కడక్కడ కొంచెం లావుగా అనిపించింది, ఒకసారి జల్లించుకుంటున్నా. ఇలా కొంచెం లావుగా ఉన్నది. మనం కుడుములు లాంటివి వేసుకున్నా కానీ, ఉప్మా వేసుకున్నా కానీ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, యూజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.